హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సిరి. ఇవాల్టి వీడియోలో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెసిపీని చూపిస్తున్నాను. ఈజీగా క్విక్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంది అంటే ఉగ్గాని అండి. చాలా ఈజీగా క్విక్గా చేసుకునే రెసిపీ. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమీ లేకపోయినా కూడా ఇది చిటికలో చేసి పిల్లలకి, ఇంట్లో పెద్దవాళ్ళకి సర్వ్ చేయవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేగుతుండగానే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కట్ చేసి వేయండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా నిలువుగా కట్ చేసి వేయండి. ఒక రెమ్మ కరివేపాకును వేసి కలపండి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసి కలుపుకోండి. ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవ్వాలంటే అందులోనే కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మీ స్పైసీకి సరిపడా కారం వేసి కలుపుకోండి. కారం పచ్చివాసన పోవాలి కదా, సో అందుకని కొద్దిసేపు అయితే మూత పెట్టి అలా ఉంచేయండి. ఇప్పుడైతే చూడండి, ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యాయి కదా. ముందుగా పెట్టుకున్న బొరుగులను అయితే వేసేయండి. వేసి బాగా మిక్స్ చేయండి. మొత్తం కలిసాక ఒకసారి అయితే టేస్ట్ చూడండి. సాల్ట్ గినుక సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసి కలపండి. అంతే అండి, ఉగ్గాని చేసుకోవడం చాలా ఈజీ. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇంట్లో ఏమీ లేకపోయినా, ఏం చేయాలో తోచకపోయినా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండి ఇది. డెఫినెట్గా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం ఇట్స్ మీ సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, సింపుల్ ఉగ్గాని రెసిపీ. బాయ్.